అన్నా వెంకన్న గారు ఇటు చూడండి. మా రామదాస్ అన్న తీయకపోతే బాగుంటుందా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం అలాగే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, నెలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం చంద్రబాబు పట్టి ఆయన శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వారికి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగుల సంస్థ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కార్యక్రమం ఉద్దేశించి ముందు వాడికి అలాగే ఈ కార్యక్రమం గురించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈ కార్యక్రమంకి వీచేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరూ లేని సమయంలో నేనున్నా అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ధైర్యం ఇచ్చి ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వంతు సాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ
రోజు ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయని పరిస్థితిలో ఆ రోజు మన ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీకి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన రాయల నాగేశ్వరరావు గారు ఆ రోజు అధిక ఓట్లు ఉన్న మన కాంగ్రెస్కు ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి. అలాగే ఆయనకి నాకు తెలిసి ఈ పదవి కూడా చిన్నదే. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థానాల్లో రాయల నాగేశ్వరరావు గారిని చూడాలి. అలాగే ఆయనకి ఈ పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి పదవిలోకి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంపీటీసీలకు అలాగే సంభాషించిన నాగరాజు గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచులకు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు మనకి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో నాయకులు లేని సమయంలో కరోనా కష్టకాలంలో కూడా రాయనాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీని ముందా వేసుకొని గ్రామానికి పోయి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆయన మనకి ఎమ్మెల్సీ ఓట్లలో మనకి ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ ధైర్యం చేసి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి అవతల వారికి ఉద్యమటలు పడుతున్నటువంటి నాయకుడు రాయలనాగేశ్వరరావు గారు. ఆ రాయలనాగేశ్వరరావు గారికి మనకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మనందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ పదవి వారికి చిన్న పదవే, వారికి ఇంకా పెద్ద పదవులు రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు నాగేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు మీ ఎంతో ఆయన పుట్టినూరు అటువంటి ఆడవడం మీ అందరూ ఎంతో గర్వపడుతున్నారు. మా కాడ కొమ్మిన్నూరు వాళ్ళు మొత్తం కూడా ఇవాళ పెద్ద ఉత్సవాలు పండుగ చేసుకుంటారు మా గ్రామంలో. అదేవిధంగా ఆయన ఆనాడు ఆములు టీఆర్ఎస్ ఎన్ని కేసులు పెట్టి ఎన్నిసార్లు జైలుకు ఇల్లు పంపించినా కానీ నేనున్నానంటూ వచ్చి అందరినీ కాపాడి పార్టీని నడిపించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు డేకే రోజుల్లో ఆయన పంజర పార్టీని లేపి అందరి ధైర్యం ఇచ్చి ఉండాలని పిల్లలకి అన్నింటికీ డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబానికి కూడా ఆడ పేద పిల్లలు చిన్నపిల్లగాళ్ళు చదువుకుంటుంటే కూడా ఆ గ్రామం వచ్చి ఎవరు కబురు చేసినా వచ్చి అందరికీ తలా డబ్బులు ఇచ్చిపోయి ఆయన ఎంతో అభివృద్ధి చేసి ఆ రోజుల్లో కేసులు పెట్టినా ఏది పెట్టినా కానీ కాంగ్రెస్ నేనున్నా అంటూ ఈ రోజుల్లో కూడా ఆయన ఉండబట్టే తన జిల్లాలో అందరూ చెప్పుకుంటారు తప్పలు కానీ ఆయన ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతికింది. వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకే మరి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి గారికి, తొమ్మల గారికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నందుకు కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు మనం వచ్చిన సందర్భం మన రాయలనాగేశ్వరరావు గారు మన ఖమ్మం జిల్లాలో ఎవరు చేయని సాహసం చేసి మన పాలేరు నియోజకవర్గంలో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని మెప్పించి అందరితో సమిష్టి నిర్ణయంతో బాగా కష్టపడి ర్యాలీలు ధర్నాలు అన్ని జిల్లా అధ్యక్షుడు కోర దుర్గప్రసాద్, బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఆదేశం మేరకు అన్ని కార్యక్రమంలో అన్ని రూట్లని బస్సులు పెట్టి ఎన్నో సహాయ సహకారాలు ఇచ్చిన ఘనత ఆయన దక్కింది. కష్టించే నాయకుడు రాయలనాగేశ్వరరావు గారితో పాటు ఖమ్మం జిల్లాలో 4 పదవులు 37 కార్పొరేషన్లో 4 పదవులు ఖమ్మం జిల్లా దక్కినాయి. ఆ 4 జిల్లాల్లో ఈరోజు ఒకటి ఓ విజయబాబు గారు, రాయలనాగేశ్వరరావు గారు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య గారు, పైగా నాయుడు సత్యనారాయణ గారు నలుగురికి పదవులు దక్కడం వల్ల ఈ జిల్లాకి 4 పదవులు ఇప్పించినందుకు మిగతా వాటిలో కూడా డైరెక్టర్లు కూడా మన కార్యకర్తలకి కష్టపడే వాళ్ళకి ఇప్పించాలని కోరుతూ బట్టి గారికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి మండల నాయకులకైతేనే, ఎంపీటీసీలకైతేనే, అలాగే వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి సార్ గురించి మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసానిచ్చి ప్రతి కార్యకర్తకి మరి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది కూడా ఈరోజు ఆయన అని మనం చెప్పడానికి అత్యవశక్తి అయితే కాదు. అలాగే మరి ఈ పదవి కూడా సార్కి చిన్న పదవి. ఎందుకంటే ఎంతో కష్టపడి మరి ఎమ్మెల్యేగా ఇచ్చినా సరే ఆ రోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసరికి ఆ సార్కు ఇచ్చినా సరే నేను ఉన్నానంటూ ప్రతి ఒక్క ఊరు తిరిగి మరి పార్టీ గెలుపులో కూడా ఆయన గారు ఉన్నారు. అలాగనే ఇంకా ముందు కూడా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ
నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక రాష్ట్రంలోనే మన ఆంధ్రప్రదేశ్ మన రాయల్ నాయకుల గారికి రాష్ట్ర క్రీడా సంస్థ చైర్మన్ చేసేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీకరిస్తూ ఇంకా తదుపరి రావాలని కోరుకుంటూ ఇప్పుడు నాగరాజు గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాయల నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి కొత్తకాలంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు గాను ఆయన గుర్తించి పార్టీని ఆయన బతికిస్తే ఇలా పార్టీ ఆయన గౌరవించి విద్యార్థుల సంస్థ చైర్మన్ ఇవ్వటం చాలా సంతోషకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు గుర్తించినందుకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరూ కలిసి కేక్ కట్ చేసిందా కోరుతున్నాం. అన్నిట్లా స్పీచ్ లేదు. అంజనీ సెకండ్ టైం కేక్ కట్ చేయి కటింగ్. ఒక్క నిమిషం. చేయడం గారు